ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరు కావాలి? గుండమ్మ గారు కావాలండి. గుండమ్మా, గుండమ్మా, గుండమ్మ, నీకోసం ఎవరో వచ్చారు. మా గుండంతో మీకేం పనమ్మా? అది నమస్కారం అండి. నమస్కారం అండి. ఆశ్రమం నుంచి ఫోన్ చేసింది మీరే కదా? అవునండి. అవునండి. రండి రండి, కూర్చోండి. పర్వాలేదమ్మా. ఆశ్రమం అంటున్నారు? ఏ ఆశ్రమం? అనాథ ఆశ్రమం నుండి వచ్చారు నానమ్మ. వీళ్ళ ఆశ్రమం ద్వారా ఎంతో మంది అనాథ పిల్లల్ని పోషిస్తూ ఎంతో మందికి సాయం చేస్తున్నారు. అందుకే వీళ్ళకి కొంత డొనేషన్ ఇద్దామని పిలిపించాను. లోకేశ్వరి, కొంచెం వీళ్ళకి కాఫీ తీసుకొస్తావా? హా? ఏంటలా చూస్తున్నావు? వెళ్ళి కాఫీ పట్టరా. అయ్యో, మాకు కాఫీ టీలు ఏమొద్దండి. ఏమండి, మీరు డాన్స్ కాంపిటీషన్లో గెలిచిన గుండమ్మే కదా? మ్, మీతో ఫోన్లో మాట్లాడేటప్పుడు గుండం అంటే ఎవరో అనుకున్నాను. మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉందండి. డాన్స్ కాంపిటీషన్లో మీరు గెలవటం వల్ల మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పిరేషన్ పొందారండి. డాన్స్ కాంపిటీషన్ ఒకటే కాదు, ఫ్యాషన్ షోలో కూడా పార్టిసిపేట్ చేసినట్టున్నారు కదా? మ్. అవునమ్మా, తాను పార్టిసిపేట్ చేయడం వల్లే నా మనవడు గెలిచాడు. రియల్లీ యూర్ గ్రేట్ మేడం. ఇక ఆపుతారా? డొనేషన్ అడగడానికి వచ్చారు. ఇస్తానని చెప్పింది కదా, ఇంకా ఎందుకు ఓ అని భజన చేస్తున్నారు? భజనేంటండి? ఆవిడ నిజంగానే గ్రేట్ అనిపించుకున్నారు కాబట్టి పొగుడుతున్నాం. ఇంతకీ మీరెవరు? ఆ ఆ అక్క గొప్పతనం ఓర్చుకోలేని సిట్రమ్మా. మీరేం అనుకోకండి, దానికి కొంచెం మాట్లాడడం తెలీదు. ఉండండి, నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను. సరేనండి. మ్, తీసుకోండి. థ్యాంక్ యూ అండి. చూడండి, మీరు పట్టుదలతో ఏదన్నా సాధించాలనుకుంటే మీరు సాధిస్తే మిమ్మల్ని కూడా అందరూ పొగుడుతారు. మీరేం చేయలేక మీ అక్కగారికి గుర్తింపు వస్తుంటే ఈర్ష్య పడుతున్నట్టున్నారు. ఈర్ష్య ద్వేషాలు అంత మంచివి కావమ్మా, తెలుసుకో. వస్తామండి. మంచిదండి. వస్తామమ్మా. ఆగండి. ఆ? లోకేశ్వరి, ఏయ్, బుద్ధుందా నీకు? లేకపోతే చందాలు అడుక్కోవడానికి వచ్చిన వాళ్ళు తీసుకొని పోవాలి. సలహాలు చెప్పడం ఏంటి? ఏమా, మేమేమీ అడుక్కోడానికి రాలేదు. డొనేషన్ ఇస్తానని గుండమ్మగారు పిలిస్తేనే వచ్చాం. చెయ్యి చేసుకున్న దానికి నువ్వు ఖచ్చితంగా ఫలితం అనుభవిస్తావు. అమ్మా, దానికి కొంచెం కోపం ఎక్కువ. దయచేసి మీరేమనుకోకండి. కోపం కాదండి, కుళ్ళు, ఓర్వలేంతనం తెలిసిపోతుంది మొహంలో. ఏయ్, చెప్పావులేపో. లోకి, నువ్వాగు. మీరు వెళ్ళండి అమ్మా, మీరు వెళ్ళండి. ఏయ్, పిచ్చిగాని పట్టిందా నీకు? అవును, పిచ్చ పట్టింది. వాళ్ళు నిన్ను పొగుడుతుంటే నాకు పిచ్చ పడుతుంది. ఏయ్, కోపం ఉంటే మాటలతో సరిపెట్టుకోవాలి. కొట్టడం ఏంటి? వాళ్ళు ఏమైనా చేస్తే? ఏంటి చేసేది? అనాథ పిల్లలకి చందా ఇవ్వడానికి కాదు, ఈవిడికి భజన చేయించుకోవడానికి పిలిచింది.
ఇది? నీకు కొత్తగా కనిపిస్తుందమ్మా? నాకైతే ఏమీ కొత్తగా కనిపించట్లేదమ్మా. దాని సంగతి తెలుసు కదమ్మా మనకి. దాని నైజం అంతే, దాన్ని మార్చాలని చూడడం పొరపాటే. ఏం చేస్తున్నారండి? ఫ్యాషన్ షో ఈవెంట్కి అన్నయ్య మోడల్ ఫోటో సెలెక్ట్ చేయమన్నారు. నేను అదే పనిలో ఉన్నాను. డిస్టర్బ్ చేయకుండా బయటికి పో. అక్కడ అదే ఇన్సల్ట్ చేస్తుంది, ఇక్కడ ఈయన ఇన్సల్ట్ చేస్తున్నారు. ఛ! హలో మేడం, మేము V3 డెవలప్మెంట్ నుండి మాట్లాడుతున్నాం మేడం. మీకు ఫ్లాట్ ఏమన్నా కావాలా మేడం? ఫ్లాట్ కాదు, విషం విషం తీసుకుంటాను. తెప్పిస్తావా? ఛ! హేయ్, పిచ్చిగాని పట్టిందా నీకు? దాన్నెందుకు పగలగొట్టావు? అసలు దాని విలువెంతో తెలుసా నీకు? అంటే వస్తువు విలువ గురించి మాట్లాడుతున్నారు, నేనంటే విలువ లేకుండా మాట్లాడుతున్నారు. ఈ ఇంట్లో వస్తువుకున్న విలువ నాకు లేదా? ఇచ్చిన విలువని నిలబెట్టుకుని ఉంటే విలువ ఉండేది. నువ్వు మనిషిలా ప్రవర్తించుంటే విలువ ఉండేది. నువ్వు ఆ రెండూ చేయలేదు కదా. ఆ గుండమ్మ అదే మాట, అత్తయ్య అదే మాట, మీరు అదే మాట. విలువలేని చోట బతకడం కంటే చచ్చిపోవాలనిపిస్తోంది నాకు. పొరపాటున ఏదో తప్పు చేశా, అందరూ కక్ష కట్టి ఇంతలా ద్వేషించాలా? ఇన్ని విధాలుగా సాధించాలా? హేయ్, ఇప్పుడేంటే ఓ గింజుకుంటున్నావు? ఎవరో చారిటీ వాళ్ళని పిలిపించింది, వాళ్ళకి డొనేషన్ ఇచ్చి వాళ్ళ ముందు నన్ను అవమానించింది ఆ గుండమ్మ. ఎదుటి వాళ్ళని గౌరవించడం తప్ప అవమానించే బుద్ధి లేదు మా వదినకి. తనేం చేసినా కరెక్ట్గానే చేస్తుంది. అంటే ఏయ్, నేను అసలుకే పనిలో ఉన్నాను. డిస్టర్బ్ చేయకు, పోయి ఇక్కడ నుంచి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.